కమిటీ ఇదే రోజుల్లో జూన్ నెలలో మరి 7 సంవత్సరాల క్రితం పార్టిసిపేట్ నా పేరు శ్రీనాథ్ నారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు. వీళ్ళంతా ఆదివాసీ మహాసభ కమిటీ సభ్యులు. తర్వాత పోలవరం మండలం, దేవీపట్నం మండలానికి సంబంధించినటువంటి ఎస్టీ నిర్వాసితులు. ఈయన న్యాయవాది వెంకటరత్నం. 2018లో జాతీయ నేషనల్ ఎస్టీ కమిషన్ పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి అప్పటి ముఖ్యమంత్రి కూడా ఒక నివేదిక సమర్పించి రాష్ట్రపతి కూడా జూలై 3న 2018లో రాష్ట్రపతి కూడా నివేదిక సమర్పించారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 10 సిఫార్సులు విడుదల చేశారు నేషనల్ ఎస్టీ కమిషన్. ఈ 10 సిఫార్సుల్లో ఏ ఒక్క సిఫార్సు కూడా ఇప్పటి వరకు అమలు జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు రేపు 3 రోజులు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు ఇక్కడ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఢిల్లీలో ఎస్టీ కమిషన్కి ఆదివాసీ మహాసభ స్వయంగా మీరు ఇచ్చినటువంటి చేసినటువంటి సిఫార్సులు పైన కూడా అమలు జరగట్లేదని చెప్పి చెప్పలేదు. ఇది ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఈ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. సో ప్రధానంగా లోపం ఎక్కడ ఉంది, పోలవరం ఉందంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు 53% ఎస్టీలు ఉన్నారు. ఇందులో కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత కొత్త భూసేకరణ చట్టంలో ఏం చేశారంటే భూమి కావాల్సినటువంటి పోలవరం ఎవరైనా సరే ఎవరికి భూమి కావాల్సిన ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాడికి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్కి ఆర్ఎండ్ఆర్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి, మాకు పలానా చోట భూమి కావాలి అని. కలెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫీజిబిలిటీ చూసుకుని డిపాజిట్ చేయమంటాడు. ఇప్పుడు ఎక్కడా కూడా కొత్త భూసేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచి అమలు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళు లెటర్ పెట్టలేదు, డిపాజిట్ భూసేకరణకు ముందుగా డిపాజిట్ చేయలేదు. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేయడం, అర్బన్గా నష్టపరిహారం ఇచ్చేసేయడం, ఈ విధానమే కొనసాగుతుంది. అంటే ఫస్ట్ బేసిక్గా కొత్త భూసేకరణ చట్టంలో ఏదైతే చెప్పారో అది అమలు జరగలేదు. అది అసలు ఆ చట్టాన్ని అధికారులు పాటించలేదు. రెండో విషయం ఏంటంటే 2005లోనే 2005లో హైకోర్టులో జరిగినటువంటి ఒక బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్లో 2007లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ పోలవరం ముంపు గ్రామాలు మొత్తం అన్నీ కూడా నిర్వాసితులందరినీ కూడా ఆర్ఎండ్ఆర్ కాంపెన్సేషన్ అన్ని చెల్లించిన తర్వాత 6 నెలల తర్వాతనే నీటి నిల్వ చేసేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పారు. కానీ 2016లో కాపాడడం కట్టడం వలన కాంటూర్ లెవెల్స్ మరిపిని 45లో ఉన్నటువంటి 45 కాంటూర్లో ఉండేటటువంటి దేవీపట్నం 35కి వచ్చేసింది. ఇలా మొత్తం కాంటూర్ లెవెల్స్ అన్ని మారిపోవడం వల్ల మొత్తం ఆ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆ హైకోర్టు ఆదేశాలని ప్రభుత్వాలు ఉల్లంఘించినటువంటి పరిస్థితి. అది అంటే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు ఉల్లంఘించాయి. తర్వాత 2004లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసేకరణ ఏ విధంగా జరపాలో, గ్రామ సభలు ఏ విధంగా కండక్ట్ చేయాలో, గ్రామ సభలు వీడియో తీయడం ఇవన్నీ కూడా 2004లో హైకోర్టు స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఆ డైరెక్షన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పాటించడం జరగలేదు.